బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులతో ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెట్టు దగ్గర వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సెక్యూరిటీగా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గుడ్లూరు ఎస్ఐ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసి సురేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సురేష్ మరణంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. భారీగా స్థానికులంతా కూడా తరలి వచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సురేష్ లెటర్ రాసి ఎస్ఐ వేధింపుల కారణంగానే చనిపోతున్నాను అని లెటర్ రాసి చనిపోవడంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు అక్కడికి రావడంతో స్థానికులు కూడా వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎస్ఐ తీరుకు నిరసనగా గ్రామస్తులంతా ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి గ్రామస్తులు ఏమంటున్నారో చూద్దాం. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ఎస్ఐ పాల్పడ్డ వేధింపులేంటి? దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ సంఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలానికి సంబంధించిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో కూడా కుటుంబం కొంత విషాదంలో నెలకొంది. ఎందుకంటే అతనికి ఇటీవల కాలంలో ఒక 4 నెలల క్రితం కూడా ఒక పాప పుట్టడం, అంతకు ముందు కూడా ఒక పాప ఉండటం కూడా కుటుంబం మొత్తం కూడా రోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామస్తులు కూడా వారికి సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై కూడా వచ్చి పోలీసులకు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి కేసు విషయం లోపలికి వెళ్ళినట్టయితే ఇతను గత కొంతకాలంగా కందుకూరు మార్కెట్ యార్డ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నేపథ్యంలో గత 11 నుంచి 15వ తారీఖు లోపల రంజాన్ మాస సెలవులు కావడంతో కూడా గుడ్లూరు చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ పోస్ట్ తెట్టు వద్ద కూడా విధులు నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ దొంగతనంగా వెళ్తున్న నెల్లూరు వైపు వెళ్లే రేషన్ బియ్యం లారీల విషయం కోసం, అంటే వాళ్ళ డీటెయిల్స్ తెలిపే విషయం కోసం కూడా గుడ్లూరు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్, అతను అనేక సార్లు ఇతను ఎవరైతే మృతి చెంది ఉన్నాడో ఆత్మహత్య చేసుకున్న సురేష్ రెడ్డిని వేధించిన నేపథ్యంలో కూడా అతను నాకు వివరాలు ఏం తెలియదు అనే నేపథ్యంలో ఒకనొక సమయంలో అతనిపై కూడా చేయి చేసుకున్నాడని చెప్పేసి అతను సూసైడ్ లెటర్ రాసింది. ఇటీవల కాలంలో రంజాన్ పండుగ రోజున అతను ఫ్రెండ్తో కలిసి ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న నేపథ్యంలో కూడా డంకా డ్రైవ్ కేసు పెట్టారు. నాపై అనవసరంగా వేధిస్తున్నారు, కేవలం అది మనసులో పెట్టుకొని నా మీద కక్షపూర్తిగా రేషన్ లారీల వివరాలు చెప్పలేదు అని చెప్పేసి ఎస్ఐ కూడా నా మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మనస్తాపానికి గురై కూడా తన స్నేహితులకి అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసుకొని ఫ్యాన్ కి ఊరేసుకొని అయితే మృతి చెందడం జరిగింది. దీనిపై కూడా ఆ స్పాట్ లోనే అతను రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా కూడా కుటుంబ సభ్యులు అయితే ఇది పోలీసులు కేవలం పోలీసుల యొక్క అత్యుత్సాహం అదేవిధంగా వేధింపుల వల్లే అతను చనిపోయాడని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. దీనిపై కూడా సమగ్ర విచారణ చేసి మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వారైతే రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తున్నారు. ఈ కేసు విషయాన్ని తెలుసుకున్న కావలి డిఎస్పీ అదేవిధంగా సంబంధిత పోలీసు అధికారులు మధ్యాహ్న సమయం నుంచి కూడా గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఏమంటున్నాడు? ఎస్ఐ వేధింపుల కారణంగానే చనిపోతున్నాడు అంటూ సురేష్ లెటర్ రాసి మరీ చనిపోవడంతో అసలు ఎస్ఐ ఏమంటున్నాడు? ఎస్ఐ అయితే ఇది అంతా అవాస్తవము, అతను కేవలం అతని గత కొన్ని రోజుల క్రితము చెక్ పోస్ట్ విధి నిర్వహణలో సరిగా లేడని చెప్పి నేను హెచ్చరించాను తప్పితే నేను ఎవరి మీద చేయి చేసుకోలేదు, ఎవరిని నేను ఏమనలేదు, ఎటువంటి అతని మీద ఒత్తిడి తీసుకురాలేదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ అతను ఉంటే వాదోపవాదాలు జరిగి ఏదైనా ఉధృత వాతావరణం దారితీస్తుందని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు ఆ స్థలం నుంచి అతనికి పక్కకు తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు అయితే అతను కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ నేరుగా నోరు విప్పి కేసుకు సంబంధించిన విషయాలు అయితే చెప్పట్లేదు. కేవలం కుటుంబ సభ్యులు అదేవిధంగా మనకు లభించిన సూసైడ్ లెటర్ ఆధారంగా ఇది కేవలం పోలీసులు వేధింపు వల్లే అనవసరంగా నాపై వేధిస్తున్నారు, నేను అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని నేపథ్యంలో కక్షపూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టిన ఆమె కూడా చేయి చేసుకున్నాడు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి లెటర్ హెడ్ అదేవిధంగా లెటర్లో అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ రోజు ఉదయం ఫ్యాన్ కు ఊరేసుకొని చనిపోవడం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా చాలా బాధాకరంగా. అంటే ఇప్పుడు ఎస్ఐపై ఏదైనా విచారణ జరిపి ఒకవేళ ఎస్ఐ వేధింపులు ఉంటే ఎస్ఐపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఉన్నతాధికారుల నుంచి అలాంటి హామీ ఏమన్నా వస్తుందా? గ్రామస్తుల దేనికోసం పట్టుబడుతున్నారు ఇప్పుడు?
రోహిత్, ఇప్పుడున్న పరిస్థితులు అయితే గ్రామస్తులు అదే విధంగా వారి కుటుంబ సభ్యులు అయితే గట్టిగా అతనిపై సస్పెండ్ చేయాలి, దానిపై సమగ్ర విచారణ జరపాలి. ఇది ఎందుకు జరిగింది, మాపై ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేసి మాపై ఒత్తిడి పెట్టి మా వ్యక్తి ఆత్మహత్య చేసుకునే దానికోసం కూడా అయినటువంటి లక్ష్మణ ఎస్ఐని కూడా పై కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వారి కుటుంబాన్ని కూడా అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి వారైతే రోడ్డుపై వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులు ఇప్పటి వరకు అంటే ఉదయం మధ్యాహ్నం 1 గంట వరకు నుంచి కూడా ఈ సమయం వరకు కూడా పోలీస్ స్టేషన్లో అయితే మంత్రాలు చేస్తున్నారు. అసలు ఈ కేసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఈ కేసులో విచారణ జరపాలా, లేకపోతే ఎన్నికల సమయం కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో కూడా వాళ్ళు పోలీసు అయితే ఉన్నతాధికారులు అయితే ఉన్న పరిస్థితి. ఎందుకంటే కావాలని డిఎస్పీ రావటం వీళ్ళు సర్దుమని ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు వారి బాధలో మేము ఉన్నాము, మాకు జరిగింది అన్యాయం కాబట్టి ఖచ్చితంగా మాకైతే న్యాయం జరగాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అదేవిధంగా వారికి సంఘీభావం తెలపడానికి వచ్చిన గ్రామస్తులు కూడా ఎస్ఐ లక్ష్మణపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి మరొకసారి పునరావృతం కాకుండా కూడా ఒక సరైన రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. రైట్ శ్రీనివాస్. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులతో సురేష్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెట్టు దగ్గర వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు మృతుడు. గుడ్లూరు ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అతను లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ లెటర్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ లెటర్నే తను రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వేధింపులు, గుడ్లూరు ఎస్ఐ నాకు ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఎస్ఐ అంటూ ఆ లెటర్ని రాశాడు. ఆ లెటర్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పోలీసులు ఆ లెటర్ని స్వాధీనం చేసుకున్నారు. నేను అనగా నా పేరు పోకూరి సురేష్ బాబు అని నేను కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు విధులు నిర్వర్తిస్తున్నాను. నన్ను 1/4/24న తెట్టు చెక్ పోస్ట్ నందు విధులు నిర్వర్తిస్తున్న గుడ్లూరు ఎస్ఐ లక్ష్మణ్ సార్ అక్కడికి వచ్చి వివిధ కారణాలతో వేధించాడు అని చెప్తున్నాడు. ఆ వేధింపులు తట్టుకోలేకే తను ఆత్మహత్యకు పాల్పడ్డాను అని లెటర్ కూడా అతను రాశాడు. తను ఎస్ఐ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నాను లెటర్ రాసి చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికి ఆధారం పోయింది అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేస్తామని చెప్తున్నారు.